ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. తర్వాత డిఎంఎఫ్టి నుంచి 257 కోట్లు. ఈ రెండు కలిపితే రిపేర్స్ రెన్యువల్స్ కోసం 3632 కోట్లు రిలీజ్ అయినాయి అధ్యక్ష 10 సంవత్సరాల కాలంలో. అంటే స్టేట్ రోడ్స్ అండ్ సిఆర్ఎన్లో రెండు కలుపుకుంటే 16,621 కోట్లు కేవలం ఆ ఒక్క విభాగం నుంచే రిలీజ్ అయినాయి అధ్యక్ష. తర్వాత రూరల్ రోడ్స్ అని ఒక విభాగం ఉంటుంది మళ్ళీ. దీంట్లో ఏంటంటే ఎస్సీ ఎస్డిఎఫ్లో ఎస్టీ ఎస్డిఎఫ్లో సేమ్ సింగిల్ లేన్ డబుల్ రోడ్ చేయడం కావచ్చు, లేదా సింగిల్ రోడ్లు కొత్త చేయడం కావచ్చు ఎస్టీ ఏరియాస్లో. దీనికోసం 1022 కోట్లు రిలీజ్ అయినాయి అధ్యక్ష. అట్లనే సిఆర్ఐఎఫ్ అని సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఇది కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మనం మొదలు చేస్తాము, తర్వాత కేంద్ర ప్రభుత్వం రియంబర్స్ చేస్తుంది. దాని కింద 2519 కోట్లు రిలీజ్ అయినాయి అధ్యక్ష. ఇట్లా రోడ్లు బ్రిడ్జులు రెన్యువల్స్ కలిపితే 22,180 కోట్లు 10 సంవత్సరాల కాలంలో అక్షరాల రిలీజ్ అయినాయి అధ్యక్ష. మీకు టోటల్ డీటెయిల్స్ నేను పంపిస్తాను అధ్యక్ష. వారన్నదేమో 8,112 కోట్లే అని అన్నారు, కానీ మేము రిలీజ్ చేసింది 22,180 కోట్లు ఖర్చు చేసినాం, 3 రెట్లు వాళ్ళు అన్నదానికంటే. మళ్ళీ వాళ్ళు ఇంకేమన్నారు, ఆర్డీసీ 4,167 కోట్లు కూడా దాంట్లోనే అన్నారు, 8,000 అది కాదు సపరేట్ అది. సో అట్లా మొత్తం కలుపుకుంటే 22,180 కోట్లు. ఇంకా బిల్డింగ్స్ విషయానికి వస్తే బిల్డింగ్స్లో అధ్యక్ష ఆ 10 సంవత్సరాల కాలంలో మేము చేసిన ఖర్చు 2,652 కోట్లు. ఈ రోడ్స్ ఇంతకుముందు చెప్పింది, ఈ బిల్డింగ్స్ది రెండు కలుపుకుంటే మొత్తంగా 24,832 కోట్ల రూపాయల రోడ్లు బిల్డింగ్ల పనులు మేము 10 సంవత్సరాల కాలంలో, నాకంటే మొదలు తుమ్మల గారు ఉన్నారు, నేను మా కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో ఈ రాష్ట్రంలో ఖర్చు చేసినాం అధ్యక్ష. అయితే మేము అప్పులు చేసినాము అన్నారు. అప్పులు కేవలం 24,832 కోట్లలో 4,167 కోట్లు మాత్రమే అప్పు తెచ్చినాం, 20,665 కోట్లు బడ్జెట్ నుంచే పెట్టినామని తమరి ద్వారా ప్రజలకు గౌరవ సభ్యులకు నేను మనవి చేయదలుచుకున్నా అధ్యక్ష. ఇంకా దీనికి యాడ్ చేస్తే నేషనల్ హైవేస్ కూడా ఉన్నాయి అధ్యక్ష. నేషనల్ హైవేస్లో కూడా దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినారు ఎన్హెచ్ వారు. అంటే టోటల్ నేను వాళ్ళది కూడా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల మీద, బ్రిడ్జ్ల మీద, బిల్డింగ్ల మీద మొత్తంగా 32,832 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు చేయబడింది బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలంలో అన్న విషయం మీ ద్వారా నేను గౌరవ సభ్యులకు మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అట్లనే ఈ లెంత్ వైజ్ కూడా వారు ఒక మాట అన్నారు, 10 సంవత్సరాల్లో మీరు గుంత కూడా పూల్చలేదు అంటూ మళ్ళీ కేవలం 6,668 కిలోమీటర్ల రోడ్లు రిపేర్లు చేసినారు అన్న మాట మాట్లాడినారు అధ్యక్ష. తుమ్మల గారి పీరియడ్లో, నా పీరియడ్లో, టోటల్గా కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో